ఆన్‌లైన్ గేమింగ్ వల్ల చాలామంది నష్టపోయారు. చాలామంది లక్షల కోట్లు నష్టపోయారు. అంటే దానికి వన్స్ అలవాటు పడితే అది మొత్తం అంటే ఇక మొత్తం ఆళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా అందులో పెట్టేసి ఏదో సాధిస్తాం, ఏదో ఎక్కువ అంటే షార్ట్ టైమ్‌లోనే ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఒక ప్రాస్పెక్ట్‌లో ఉంటారు చాలామంది. యంగ్‌స్టర్స్ ఎక్కువుంటారు. అటువంటి యంగ్‌స్టరు అందులో డబ్బులు పోగొట్టుకొని ఒక పని చేశాడు. ఆ పని వల్ల అసలు మొత్తం కూడా ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అంటే అప్‌సెట్ అయిపోయాడు. మొత్తం 4, 5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఎవడో కరీంనగర్‌లో జరిగింది ఈ ఇన్సిడెంటు. దాని తాలూకా విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వాడేం చేశాడంటే ఆన్‌లైన్ గేమింగ్ ఆడాడు. యాప్స్‌లో లోన్‌లు తీసుకున్నాడు. ఆ గేమింగ్‌లో 5,00,000 ఏమో పోగొట్టుకున్నాడు. ఆ యాప్స్ ద్వారా ఎంతో తీసుకున్నాడు. డబ్బులు కట్టలేక ఫ్రస్ట్రేషన్‌లో ఉండి ఆడేం చేశాడంటే ఒక రోజువారీ కూలీని కిడ్నాప్ చేశారు. ఓ మహిళని. ఆమె ఏదో లేబర్ పనుల కోసం వెళ్తుంటే ఆమెని కిడ్నాప్ చేసాడు. ఫోర్స్‌ఫుల్‌గా ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయి ఆమె దగ్గరున్న బంగారం మొత్తం చంపేస్తానని బెదిరించి బంగారం మొత్తం లాగేసుకున్నాడు. పోనీ అలానే వదిలేసాడంటే అలా వదిలేయలా. బావిలో తోసేసాడు. అంటే వ్యవసాయ బావులు ఉంటాయి కదా! వ్యవసాయం మనం ఊరవతల పొలాల్లో ఉంటాయి కదా! వ్యవసాయ బావులు. ఆ బావుల్లో తోసేసాడు. ఆ విజువల్ మనం చూద్దాం. ఇప్పుడు ఆ కేస్‌కి సంబంధించి పోలీసులందరూ కూడా ఆ బావి దగ్గరికి వచ్చి ఏంటి ఆమెని రెస్క్యూ చేయటం గాని, లేదంటేనేమో ఎవడు ఆ క్యాండిడేట్ ఎవడు? వాడేమన్నా ఆధారాలు వదిలిపెట్టాడా? ఏమన్నా అని అది మొత్తం వెతుకుతూ ఉన్నారు. అసలు విజువల్ చూద్దాం చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది ఇది. చూడండి ఈమె. ఈమె పేరు గాంధార లక్ష్మి. 55 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఈమె ఒక రోజువారీ కూలి. ఈమెని ఆడెవడైతే ఫ్రస్ట్రేటెడ్ ఆన్‌లైన్ గేమింగ్ యంగ్‌స్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు డిగ్రీ చదువుతున్నాడు వాడు. 22 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఆడి పేరు దమ్మా దినేష్ రెడ్డి ఏదో ఉంది పేరు. ఆడు ఈమెను తీసుకెళ్ళిపోయాడు. బలవంతంగా ఫోర్స్‌ఫుల్‌గా ఎత్తుకెళ్ళిపోయి ఊరు చివరికి తీసుకెళ్ళి అక్కడ మొత్తం గోల్డ్ మొత్తం తీసేసుకున్నాడు. బంగారం మొత్తం. ఆమె దగ్గర ఉన్న బంగారం ఏదో కాస్తో కూస్తో ఉంటది కదా! ఆ బంగారం తీసేసుకొని వదిలిపెట్టలేదు ఆమెని. బావిలో దూసి ఎళ్ళిపోయాడు. బావిలో దూసి ఎళ్ళిపోయి ఇంకేం చేశాడంటే యాక్చువల్‌గా వ్యవసాయ బావులకి కేబుల్స్ కూడా ఉంటాయి జనరల్‌గా కేబుల్. ఈమె ఆ కేబుల్ ద్వారా పైకొచ్చుదాం అని చెప్పి కేబుల్ కూడా కట్ చేశాడు. కేబుల్ కూడా కట్ చేస్తే అంటే ఇప్పుడు ఇది రెస్క్యూ ఆపరేషను జరుగుతుండగా విజువల్ ఇది. అంతకుముందు ఆమె ఏం చేసిందంటే ఆ కేబుల్ కూడా ఉన్న ఒక్క ఆధారం ఏదైతే కేబుల్ ఉంటదో కేబుల్ పట్టుకొని పైకి రావడానికి ఆ కేబుల్ కట్ చేసాడు కాబట్టి ఇంకేం లేక ఒక మోటారు పంపు తాలూకా ఒక పైప్ ఒకటుంది దాంట్లో లోపలే. పైనుంచి కిందకి ఒక పైప్ ఉంది. మరి అది వాడు చూడలేదో ఏమో లేదో మొత్తానికైతే వదిలిపెట్టాడు. ఆ పైప్ పట్టుకొని ఆల్మోస్ట్ ఒక డే అంటే 22 గంటల పాటు అటు ఇటుగా 24 గంటలు కాదు 22 గంటల పాటు ఆ మోటార్ పైప్ ఏదేదో పట్టుకొని ఇది రెస్క్యూ ఆపరేషను. దీనికి ముందు పరిస్థితి చెప్తున్నాను. 22 గంటల పాటు ఆ నీటిలోనే తడుస్తూ అంతే ఉండిపోయింది. అంటే ఆమెకేం ఏం చెప్పలేని పరిస్థితి. అంటే ఈరోజు దోసేస్తే నెక్స్ట్ డే వరకు ఆమె అరుపులు బావిలో ఉండి అరుస్తా ఉంది, కేకలేస్తా ఉంది. కాపాడండి మహాప్రభు అని గోలగోల చేస్తున్నా సరే, లాస్ట్‌లో ఎవరో ఒక వ్యవసాయ రైతులే కొంతమంది అటు పోయేవాళ్ళు విని మొత్తానికి పోలీసులకు సమాచారం అందిస్తే అధికారులందరూ వచ్చేసి ఇదిగో రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. చూడండి పైకి తీసుకొస్తున్నారు ఆమెని. ఒక మంచం కట్టి ఆ మంచానికి 4 పక్కల తాళ్ళు, కేబుల్స్ కట్టి పైకి లాగుతున్నారు. కరీంనగర్‌లో జరిగిన ఇన్సిడెంటు. ఆడ అక్యూజ్డ్ పేరు దమ్మా దినేష్ రెడ్డి. ఆయన పట్టేసుకున్నారు ఆల్రెడీ. చూడండి చాలా జాగ్రత్తగా 22 గంటల పాటు ఆ వ్యవసాయ బావిలో ఉండి, తడిసి, నాని చివరికి గొంతు బోయేలా అరిసి ఎట్లో గట్ట మొత్తానికైతే అందరి దృష్టి ఆకర్షించింది. అంటే వ్యవసాయ భూములకు పోయే వాళ్ళు ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు విని ఆమెను చూసి రెస్క్యూ ఆపరేషన్ చేయించారు. పైకి తీసుకొస్తున్నారు చూడండి లాగుతున్నారు జాగ్రత్తగా. సైడ్ అమ్మటి. ఆమంతా భయాందోళనలో ఉన్నది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆమె అసలు ఇలా తన జీవితంలో ఇలా జరుగుద్దని కూడా ఆమె ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హమ్మయ్య! బతికి బయటపడింది మొత్తానికి ఎట్టకేలకు. అంటే ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆమె ఏదో డైలీ కూలీ చేసుకుంటూ పనులకెళ్ళి ఏదో వచ్చిందని తీసుకెళ్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ మహిళన్న తర్వాత ఎంతో కొంత సరే వాళ్ళేదో బంగారాన్ని ఇష్టపడుతూ ఉంటారు కదా! ఆ బంగారం ఎంతో కొంత పెట్టుకొని పోయినట్టున్నది. వాడు ఫ్రస్ట్రేటెడ్ యంగ్‌స్టర్ ఎవరైతే ఉన్నాడో వాడు మొత్తం డబ్బులు మొత్తం పోగొట్టుకొని ఆన్‌లైన్ గేమింగ్‌కి అలవాటు పడిపోయి మొత్తం డబ్బులు మొత్తం మట్టి నాశనం చేసి ఏం చేయాలో అర్థం కాక ఈజీ మనీ కోసం ఈ విధంగా ఆమెని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిపోయి బంగారం మొత్తం రాబ్ చేసి బావిలో దూసేసి వెళ్ళిపోయాడు. ఆయన పట్టుకొని చితకొడుతున్నారు అది వేరే విషయం. బట్ ఈమె సేఫ్ సైడ్ ఒక 22 గంటల పాటు మొత్తానికి ఆమె తెగువ, ఆమె ధైర్యాన్ని అయితే ఒప్పుకోవచ్చు. ఎవరు లేరు నైట్ పూట మొత్తం కూడా బావిలో ఉంది 22 గంటలు ఎవరు పట్టించుకోలేదు. నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చి చూసి తీశారు. మార్నింగ్ అంటే జనరల్‌గా
22 గంటలంటే ఈరోజు మార్నింగ్ పొలం పనులకెళ్ళేటప్పుడు 9, 10 అవుద్ది కాబట్టి ఆ టైంలో ఆడు తీసుకెళ్ళిపోయి ఆమెను కిడ్నాప్ చేసి బంగారం మొత్తం తీసి లోపల బంగారం మొత్తం తీసేసుకొని ఆమె దగ్గరది తోసేసాడు. అంటే నెక్స్ట్ డే 22 గంటల తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసి ఆమె అరుపులు, కేకలు వినేసి రైతులు చూసి అధికారులను పిలిచి మొత్తానికైతే ఇలా రెస్క్యూ చేశారు. సో, ఆన్‌లైన్ గేమింగు అండ్ వ్యవస్థ అంటే దానికి అలవాటు పడితే ఎటువంటి విపత్కర పరిణామాలొస్తాయి, లైఫ్స్ ఎలా స్పాయిల్ అవుతాయి, ఎలా క్రైమ్స్‌గా నిందితులుగా మారిపోతూ ఉంటారు, నేరస్తులుగా మారే అవకాశం ఉంది అని చెప్పడం కోసం మాత్రమే ఈ విజువల్ చూపించడం గాని, ఈ వార్త గురించి గాని చెప్తూ ఉన్నాను.